నేను ఇప్పుడు నా పేరు స్వాతి. నేను స్వాతీస్ కిచెన్ నుంచి చేస్తున్నానండి. ఇది స్వాతీస్ కిచెన్. నేను ఇప్పుడు రొయ్యలు ఇగురు చేయబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, రొయ్యలు, యాలక్కాయ, పసుపు, కారం పొడి, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గరం మసాలా, ఇవి అన్నీ దీనికి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేనైతే కడాయి పెట్టుకొని దీనిలో ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేసినాక దీనిలో మనం ఏం చేయాలంటే 2 ఏలక్కాయలు, 2 లవంగాలు, తర్వాత 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క, కొంచెం దాల్చిన చెక్క ఇలా అనుకొని వేసేసేయండి. తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి. దీనికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే కొంచెం ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి. ఇక్కడ మేమైతే కొంతమంది ఫ్రెష్గా వాసన బాగా రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు వేస్తారండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే వేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో నేను అల్లము, వెల్లుల్లిపాయ, దానికి తగ్గట్టు వెల్లుల్లిపాయ, కొంచెం ఆలివ్ ఆయిల్, కొంచెం ఉప్పు అన్నీ వేసి నేను పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఎన్ని రోజులైనా మీకు పాడవకుండా ఉంటుంది. ఇన్స్టాంట్గా ఎప్పుడైనా త్వరగా మనము ఎవరైనా వచ్చారు మన ఇంటికి అనుకుంటే అప్పుడు మీరు త్వరగా చేసుకొని కూర చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మీరు ఏదైనా నాన్ వెజ్ కూరలు కానీ వెజ్ కూరల్లో కానీ కావాలని అంటే మీరు ఇలా చేసి పెట్టుకోవాలండి. చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా త్వరగా అయిపోద్దండి. తర్వాత చూద్దామండి ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చిందో. ఇక్కడ వైట్ ఉల్లిపాయలు, రెడ్ ఉల్లిపాయలు రకరకాలుగా దొరుకుతాయండి. ఎక్కువగా అయితే రెడ్ ఉల్లిపాయలు వాడతానండి, రుచిగా ఉంటుంది కూర అనేది. తెలుపు కూడా వాడతాను, కానీ నాన్ వెజ్ కూరలకి ఎర్ర ఉల్లిపాయలు వాడితే రుచిగా ఉంటుందండి. ఇది వేగుతుండగానే దీనిలో కొంచెం పసుపు ఎక్కువ తింటే క్యాన్సర్ రాదంటారు కదండి. కొంచెం నేనైతే పసుపు వేస్తానండి. 1 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పసుపు,
నాది న్యాచురల్ పసుపు అండి. నేను ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ మరాడించుకొని తీసుకొని వచ్చాను. ఎటువంటి కెమికల్స్ ఉండవు. స్వచ్ఛమైన పసుపు కొమ్ములతోటి దంపుకొని తీసుకొని వచ్చినామండి. తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. కొంచెం అది పచ్చివాసన పోయేదాకా వేసుకుంటే బాగుంటుందండి. దీనిలో టమాటా కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే ఉల్లిపాయలతో చేస్తారు. ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చండి, రుచిగా ఉంటుంది. దీనిలో ఇప్పుడు నేను రొయ్యలు అయితే వేసేస్తున్నానండి. ఇవైతే 1 కేజీ రొయ్యలు దాకా ఉంటాయండి. బాగా శుభ్రంగా కడుక్కొని దాన్ని వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు కలబెట్టుకుంటే బాగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా దీనికి పడుతుందండి. దీన్ని ఇప్పుడు కొంచెం నీరు వస్తుందండి. కొంచెం చిన్న మంట మీద పెట్టి మూత పెట్టి కొంచెం సేపు మనం వదిలేస్తే దానిలో నీరు అనేది బయటకు వస్తుందండి. తర్వాత ఏం చేయాలో చూద్దాము. ఇదిగోండి, మాకు చలికాలం స్టార్ట్ అయింది ఇక్కడ. ఇదిగోండి, మేమైతే ఇట్లాగా చెట్లు వేసుకుంటాము. మార్చిలో లేదా ఏప్రిల్ 1 అట్లా బిగిన్ చేసుకుంటే చెట్లన్నీ ఇలాగా వేసుకోవచ్చండి. తర్వాత ఇది 6 నెలలేనండి. తర్వాత నవంబర్ నుంచి ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోద్దండి. కొంచెం కొంచెంగా చెట్లు అనేవి ఇంకా చచ్చిపోతూ ఉంటాయండి. ఇది మా పిల్లలు ఆడుకునే ట్రాంప్లైన్ అండి. ఇవైతే మా బ్యాక్ సైడ్ హౌసెస్ అండి, ఇలాగుంటాయి ఇక్కడ. ఇదైతే కొత్తిమీర అనేది సపరేట్గా వేసానండి నేను. ఇవన్నీ చామంతి చెట్లు అండి. తర్వాత గోంగూర, చిక్కుడు అన్నీ వేసానండి. ఈసారి మళ్ళీ నేను చెట్లు అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అవి మళ్ళీ మీకు వేసేటప్పుడు అన్నీ వివరంగా చూపిస్తానండి. ఇదైతే కంపోస్ట్ బాక్స్ అండి. ఏదైనా ఉల్లిపాయ పొట్టు అవన్నీ ఉంటే కనుక ఈ బాక్స్లో వేస్తాము. దాని మీద కొంచెం మట్టి పోస్తే ఇప్పుడు ఇది చనిపోయినాక, ఈ చెట్లు చనిపోయినాక అవి తీసేస్తాం కదండి. చచ్చిపోయినాక అవి తీసేసినాక ఈ కంపోస్ట్ అనేది దాని మీద పోసి మళ్ళీ బాగా చదరం చేసి తర్వాత చెట్లు అనేది అయితే వేస్తానండి. ఇవైతే కొన్ని చెట్లు ప్రజెంట్ బయట ఉన్నాయండి, ఇంకా కొన్ని లోపల ఉన్నాయండి. ఇది తులసమ్మ అండి, మునగ చెట్టు అండి, ఇది మల్లె చెట్టు అండి, కరివేపాకండి, ఇదేమో కనకాంబరం అండి. మల్లె చెట్లు అయితే అంట్లు పెట్టానండి, మరి అది ఇంకా వచ్చే సంవత్సరానికి చూడాలండి. ఇదైతే దొండపాదండి, దొండ చెట్టు బయట వేసామండి, మళ్ళీ తీసేసి మళ్ళీ కుండీలో పెట్టానండి. ఇలాగ స్టెమ్స్ అనేవి, ఆ దొండ చెట్టుకు ఉన్న స్టెమ్స్ అనేవి ఇరగొట్టి ఇలా గుచ్చేస్తే అవే తీగలు వచ్చేసినాయి అండి. కలబందండి ఇదండి.
అదండి. ఇలా అయితే కంపోస్ట్ అంతా దీంట్లో పెట్టుకున్నాక ఇది తీసుకొని వెళ్ళి కంపోస్ట్లో వేస్తానండి. ఇది చాలా మంచి ఎరువు అండి. ఇది కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. ఇప్పుడు నేనైతే కూర ఎలా ఉందో చూద్దామండి. ఇదిగోండి నీరు వస్తుంది. ఒకసారి ఇలా కలియబెట్టేసుకొని దీనిలో నేనైతే అన్నీ ఇంట్లో చేసిన మసాలాలే వాడతానండి. ఎవ్రీథింగ్ నేనైతే చేస్తాను, ఇంట్లోనే చేస్తాను. లేదా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడైతే తెప్పించుకుంటాను. ఇదిగోండి ధనియాల పొడి, ఇది వచ్చేసి గరం మసాలా, ఇది వచ్చేసి కారం అండి, మా అత్తయ్య గారు ఇండియా నుంచి పంపించారు. ఇది పసుపు అండి, ఇండియాలో దంపించుకొని తీసుకొని వచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మిల్లు ఉందండి, పసుపు కొమ్మలు తీసుకొని వెళ్ళి ఇస్తే వాళ్ళు ఆడిచ్చిస్తారు. పసుపు అండి. ఇదైతే ఆలివ్ ఆయిల్ ఇక్కడ స్టోర్లో దొరుకుతాయండి. చాలా వరకు ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, పీనట్ ఆయిల్ నేను ప్రిఫర్ చేస్తానండి. ఫ్రైస్కి అయితే పీనట్ ఆయిల్ కానీ కినోలా ఆయిల్ అది కూడా ప్రిఫర్ చేస్తానండి. కానీ కర్రీస్కి అయితే ఇవేనండి. ఆలివ్ ఆయిల్నే వాడతాను మ్యాక్సిమం. ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్. ఇంకా పిల్లల కోసం అయితే కొంచెం బటర్ కూడా వాడుతూ ఉంటానండి. ఇలాగైతే బటరు కొంచెం పిల్లలకి తగిలిస్తా, అట్లాగా పిల్లలకి పెడతా, అలాగా ఉంటే కొంచెం మంచిదండి. నెయ్యి డైరెక్ట్గా పెట్టలేకపోయినా కొంచెం బటర్ వాడతా. చపాతీ మీద బటర్ కానీ, దోశ మీద బటర్ కానీ అలా వేసి పిల్లలకి ఇస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. రుచిగా కూడా ఉంటుంది, తింటారు బాగా పిల్లలు ఇష్టంగా. ఇలాగైతే చేసి చూడండి మీరు. మీకు ఎప్పుడైనా పిల్లలకి దోశ ఇట్లాంటివి వేయాలి అని అంటే కనుక వాటి మీద వేసి చూడండి. కొత్తిమీర అయితే కొంచెం తరిగి పెట్టేశానండి. ఇప్పుడు దీన్ని అయితే చూద్దామండి. రొయ్యలు ఇవన్నీ ఎలాగుందో దీని పరిస్థితి చూద్దాము. ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేకపోతే న్యూ మ్యారేజ్ కపుల్ కానీ నేను చాలా ఈజీగా చెప్తున్నానండి. ఇది చూడండి, మీరు చాలా ఈజీగా నేర్చుకుంటారు వంట అనేది. నేను కూడా నా చదువుకునేటప్పుడు నేనేం నేర్చుకోలేదండి. తర్వాత మా అత్తయ్య గారు చేస్తుంటే చూసి నేర్చుకున్నాను అండి. మీరు కూడా ఈజీగా చేయగలుగుతారండి. జస్ట్ స్టార్ట్ చేయండి ఈరోజే. చాలా ఈజీగా అయితే నేర్చుకుంటారండి. అన్ని పదార్థాలన్నీ రెడీగా ఉంటే
మీరు త్వరగా చేయగలుగుతారండి. అన్నీ ఏ కూర అయితే చేయాలనుకుంటున్నారో అవి అన్నీ గిన్నెలో తీసి పెట్టుకోండి. ఒక్కసారిగా 1 బై 1 యాడ్ చేయడమేనండి. మీరు చాలా ఈజీగా చేయగలుగుతారండి. ఎవరు డిస్కరేజ్ అవ్వద్దు. వంట అదే ఎలా చేయాలి బయట నుంచి తెచ్చుకోవచ్చండి, కానీ ఎప్పుడో ఒకసారి అయితే బాగుంటుందండి. ఇట్ ఈజ్ అన్హెల్దీ కదా, ఇట్ ఈజ్ నాట్ హెల్దీ కదండి. సో నేనైతే మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తానండి. ఏ వంటలైనా మా పిల్లలు ఏదైనా అడిగినా, ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా నేనైతే ఇదే చేస్తానండి. ఇంట్లో నాకు రిలేటివ్స్ వచ్చున్నారండి. నేనైతే అన్నం కూడా పెట్టేస్తున్నానండి. రొయ్యల కూర అయితే తీసి చూద్దాము ఇది ఎలాగుందో. ఇదైతే నీరు వచ్చేసిందండి బాగా. నేను ఆ ప్లేట్ అయితే తీసేస్తున్నాను, తీసేసి పక్కన పెడుతున్నాను. ఇది నీరు పోనిద్దామండి బాగా. ఇది ఎలా చేయాలనేది ముందర వీడియో పెట్టానండి, దాంట్లో చూడండి. రొయ్యలు ఈగురండి నేను చేసేది. ఇప్పుడు ఇది నీరంతా కొంచెం ఎవాపరేట్ అయిపోయినాక దీనిలో మసాలాలు అయితే యాడ్ చేయాలండి. దీనిలో నేను ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. ఇది 1 స్పూను, 2 స్పూన్లు ధనియాల పొడి అండి. ఇది గరం మసాలా అండి. గరం మసాలా కొంచెం వేసానండి. ఇదైతే కారం అండి, మా అత్తయ్య గారు చేసి పంపారండి. దీంట్లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అన్నీ వేసి నూరిన కారం అండి. ఇది అంత మంటగా ఉండదు. ఇదైతే కొంచెం వేస్తున్నామండి, 1½ స్పూను. తర్వాత దీనిలో ఇది బాగా కలుపుకోవాలండి. దీనిలో కొంచెం కొత్తిమీర అండి. తర్వాత కసూరి మేతి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదండి. నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నానండి. మాకు ఇక్కడ దొరకనివంటూ ఏమి ఉండవండి, అన్నీ దొరుకుతాయి. కసూరి మేతిని కొంచెం అయితే ఇలా తీసుకొని ఇలా బాగా నలిపేసేసి ఇలా వేసేయండి. చాలా రుచిగా ఉంటుందండి.
ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా కలపండి. మీకు కావాలంటే టమాటా వేసుకోవచ్చండి, లేకపోయినా పర్వాలేదు. నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి దీంట్లో. కొంచెం లైట్గా ఉప్పు కారం వేస్తున్నానండి. కొంచెం వేస్తున్నానండి. కారం కూడా కొంచెం వేస్తున్నానండి. మీరు చూసి మీకు దేని తగ్గట్టుగా మీరు వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన రొయ్యల ఇగురు రెడీ. అంతే అండి, ఒక 2 నిమిషాలు నేనైతే మూత పెడుతున్నామండి. ఇప్పుడే కదా కొంచెం కారం వేసాను, మూత పెడుతున్నానండి. కొంచెం 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే రెడీ అయిపోయినట్టేనండి. గుమ్మగుమ్మలాడే రొయ్యలు ఇగురు రెడీ అండి. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ, బాయ్.